నిర్గమకాండము నిర్గమకాండము 13వ అధ్యాయము 20-21 వచనాలు 22 వచనాలు చదువుకుందాం. 3 వచనాలు. आइए आज के दिन की हमारे अध्ययन के लिए निर्गमन की पुस्तक 13वां अध्याय 21 वचन में से कुछ बातों को हम देखेंगे. 20 से 22. 13वां अध्याय लेके 22 वचन तक हम देखेंगे. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎత్తు నుండి తొలగింపలేదు. చదవండి. देखिए निर्गमन की पुस्तक 13वां अध्याय 20 और 21 वचन पढ़ते हैं. फिर उन्होंने सुकोत से कूच करके जंगल की चोर पर एताम में डेरा किया और यहोवा उन्हें दिन में मार्ग दिखाने के लिए मेघ के खंबे में और रात को उजियाला देने के लिए आग की खंबे में होकर उनके आगे आगे चला करता था, जिसे वे रात और दिन दोनों में चल सके. ప్రభు తన వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. परमेश्वर उसकी वचन कोशिश करने के लिए हम जो है छोटी सी प्रार्थना करेंगे. పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి ఉదయకాలం ఈ సంధి చేరవటానికి మీరు కృషించారు. నీకు స్తోత్రాలు. हमारे पवित्र परमेश्वर और एक सवेरे के दिन आपके वो सम्मुख में आने के लिए हमको मौका दिया, उसके लिए हम आपको धन्यवाद करते हैं. మీ సేవకులు రాజ్పాల్ గారు సువార్త సేవలో ఉన్నారు. అక్కడ మీ సన్నిధిలో నుంచి మీ వారితో వాడుకోనండి. और तेरा दास राजपाल जी शुभ वर्तमान की सेवकाई में है, इसके लिए आप उन्हें उपयोग करके आप महिमा पाइए. చేరువచ్చిన బట్టి మా ప్రియులు సోదర సోదరులు బట్టి మేము స్తుతిస్తున్నాం. और उपस्थित हुए हमारे सभी भाई बहनों के लिए हम आपको धन्यवाद करते हैं. భాషాంతరం చేస్తున్నటువంటి సోదరుడు చంద్రశేఖర్ గారిని వాక్యం అందిస్తున్న నన్ను కూడా మీరు ఆదుకోనండి. भाषांतर करने वाले भाई चंद्रशेखर जी को और वचन देने वाला मुझे भी प्रभु सहायता करने के लिए हम विनंती करते हैं. చదువుబడినటువంటి వాక్యాన్ని దీవించండి. మంచి తలంపులు మాకు దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. जो वचन हम पढ़े हैं और उस वचन के द्वारा अच्छे विचार हमें दीजिए करके छोटी सी प्रार्थना प्रभु यीशु मसीह के नाम में करते हैं. सुन के कबूल कर पिता. आमीन. ధన్యవాద్. ప్రియులారా, మనం చదువుకున్న భాగములో దేవుని ప్రజలంటే ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నట్లుగా ఆ మాటలో మనం చూస్తున్నాం. देखिए परमेश्वर के लोग जो इजराइल है वो इजिप्ट से जो है वो निकल कर आता हुआ यहाँ पर हमको देखने को मिलते हैं. వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. वो जो लोग है मिस्र देश में जो है 430 साल जो है उन लोग उन गुलामी में थे. ఆ 12వ అధ్యాయము 40వ వచనంలో మాట రాయబడింది. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. देखिए ये जो बात है निर्गमन की पुस्तक 12वां अध्याय 40 वचन में लिखा है वह यह है, मिस्र में बसे हुए इस्राएल को 430 वर्ष बीत गए करके हम देखते हैं. हेलो, అన్నది కొంచెం ప్రాబ్లం ఉన్నది బ్రదర్. हेलो हेलो शेखर अन्ना नहीं आया. अन्ना का थोड़ा नेटवर्क प्रॉब्लम है, कल बोल रहे थे. నేను అంటున్నాడు నాకు ఓకే ఏం చేయాలి? హౌ టు
వచ్చే వచ్చినారన్న అంతా లేదు. అన్న కేమ్ వచ్చినారు చూసి శేఖర్, చెప్పండి అన్న, చెప్పండి. అదే కొంచెం అదే నెట్ ప్రాబ్లం అయిపోయింది నా ఫోన్ లో. తర్వాత చెప్పండి. వేరే ఫోన్ లో నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. ప్రియులారా, దేవుని ప్రజల ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో నుండి ఉండిన తర్వాత బయలుదేరి సుక్కోతు నుండి బయలుదేరారు. देखिए, जब परमेश्वर की प्रजा इसराइल जो है मिस्र देश में से जो है 430 साल के बाद जो है वो सुक्कोत और से वो चल पड़े करके हम पढ़ते हैं. వాస్తవంగా యోసేపు కాలంలో యాకోబు కుటుంబంతో కలిసి వచ్చినప్పుడు వారు గోషెను ప్రాంతంలో ఉన్నారు. देखिए, जो याकूब जब योसेफ जो मिस्र देश का प्रधानमंत्री था, तभी याकूब जो है उन लोग को आया, तो जब उन लोग को जो है वो एक और एक प्रांत में थे. కొంచెం సౌండ్ పెంచండి. సౌండ్ ఒక్క నిమిషం. సరిపోతుందా శేఖర్? చెప్పండి. ఓకే, సరిపోతుందా? ఓకేనా? ఓకే. ప్రియులారా, అప్పుడే యోసేపు చెప్పాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, నా ఎముకల్ని ఇక్కడ నుంచి మరి కానాను దేశం తీసుకెళ్ళాలని చెప్పారు. यूसुफ ने कहा परमेश्वर तुम्हें दर्शन देगा और जब आप लोग जाएंगे तो मेरे जो हड्डियां हैं आप कनान देश में लेके जाइए करके यूसुफ ने उन लोगों को कहा. కాబట్టి వారు ఆ యోసేపు ఎముకలను తీసుకొని మోసే కాలంలో మరి సుక్కోతు నుండి బయలుదేరించినారు. इसके लिए वो उस समय जो है यूसुफ की जो है वो हड्डियां लेकर जो है उन लोग सुक्को से निकल पड़े करके हम देखते हैं. అయితే దేవుడు వారికి తోడుగా ఉండి మార్గములో పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ అగ్నిస్తంభంలో నడిపిస్తూ వచ్చాడు. इस प्रकार से जब उन लोग ने सुक्का से तो निकल पड़े तो परमेश्वर जो है उनकी जो है दिन में मार्ग में दिखाने के लिए मेघ खंबे में और रात को उजियाला देने के लिए आग के खंबे में होकर उनको आगे आगे चलाया करता था करके हम देखते हैं. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దాస్యం నుండి 430 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చాడు. इसराइल लोगों को 430 साल गुलामी के बाद जो है परमेश्वर जो है उस मिस्र देश से उन्हें छुटकारा देकर लेकर आया. వారిని కానాను దేశానికి వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు దిగి వచ్చి మోషేను వాడుకున్నాడు. इसके लिए उन लोग को जो वाचा किया हुआ देश जो कानान को चलाने के लिए और परमेश्वर जो है मूसा को भेजा करके हम लोग देखते हैं. మనలను పాపదాస్యం నుండి పరమ కానానుకు చేర్పించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. और हमें जो है पाप की इस संसार से हमें छुटकारा देकर परम कनान जो है स्वर्गीय कनान में चलाने के लिए ले जाने के लिए प्रभु यीशु मसीह जो है इस संसार में आया. అందుకనే దేవుడు ఆయన సంకల్ప చొప్పున మనలను ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఆయన సంధి మనం కూడుకొని ఉన్నాం. परमेश्वर जो है उसकी इच्छा के अनुसार हमें चुना है, इसके लिए हम उसके नाम में प्रभु यीशु मसीह के नाम में हम एकत्रित हुए हैं. కీర్తన గ్రంథము 91వ కీర్తన 5, 6, 7 వచనాల్లో ఆ మాటలు నేను చదువుతాను, చూడండి. देखिए, हम ये करना अध्याय हम देखते हैं तो 91 चैप्टर भजन संहिता 5, 6, 7 5, 7, 6, 7 एक 7 वचन जब हम देखते हैं तो वहां पर 5, 6, 7 वचन में से लिखा है, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను అక్కడ భయపడకుందు అన్నాడు. देखिए, 5वें वचन में ये कहता है तो ना रात को भय से डरेगा और ना उस तीर से जो दिन को उड़ाता है. అక్కడ చీకటిలో సంచరించు తెలుగునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగనకైనా నువ్వు భయపడుకుందు అని ఆ మాటను 6వ వచనంలో చూస్తున్నాం. ना उस मरी से जो अंधेरे में फैलती है और ना उसे महारोग से जो दिन को दोपहर में उजड़ता है, उससे तो ना डरेगा करके कहते हैं. ఇలాగూ దేవుడు
దేవుని ప్రజలకు కాపుదల భక్తి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. परमेश्वर की प्रजा को परमेश्वर जो है वो सहायता करता हुआ हम लोग देखते हैं। అదే మాట 121 కీర్తనలో ఒక మాటలు రాయబడినాయి. నేను చదువుతాను చూడండి. 121 కీర్తన यही 4 बात నుంచి 7 మాటలు. यही बात जो है 221वां अध्याय में से भी हम लोग देखते हैं, चौथे वचन से है। 121 121वां अध्याय పగలు चौथा वचन। పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలదు అన్నాడు. देखिए वह तेरे पाँव को పగలు ఎండ దెబ్బ అయినను हाँ, 6वें वचन में वो लिखा है, ना तो दिन को धूप से और ना रात को चांदनी से तेरी कुछ हानि होगी। కాబట్టి దేవుడు వారిని విడిపించి నడిపించేటప్పుడు ఇలాగా దేవుడు తోడుగా ఉండి ఆ ఎండ దెబ్బ అయినా వెన్నెల దెబ్బ కూడా తగలకోకుండా అలాగూ వారిని నడిపించి ఇచ్చినారు. इस प्रकार से परमेश्वर जो है उनको छुटकारा देने के बाद जो है ना तो दिन को धूप से और न रात को चांदनी से कुछ हानि ना होगी करके उनको अगुवाई करते हुए परमेश्वर ने चलाया है। ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నిగమకాండ 13:21లో మనం ఆ మాట విన్నాము. వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభం అనే మాట, పగటి వేళ మేఘ స్తంభము, రాత్రి వేళ వారికి వెలిగించడానికి అగ్ని స్తంభముగా వారి ముందుగా నడిచి వచ్చానని ఆ మాట చదువుకున్నాం. देखिए हम जो निर्गमन की पुस्तक 13वां अध्याय 21वें वचन में, और यहोवा ने उन्हें दिन में मार्ग को दिखाने के लिए मेघ के खंबे में और रात को विद्यालय देने के लिए आगे की खंबे में होकर उनको आगे आगे चलाया करके हमने पढ़े हैं। అపొస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, ఈ అగ్ని స్తంభము మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని పోల్చవచ్చును. देखिए प्रेरितों की पुस्तक में 1वां अध्याय 8वां वचन में जब हम पढ़ते हैं, वहां पर जो है, परंतु जब पवित्र आत्मा तुम पर आएगा तब तुम सामर्थ पाओगे, और यरूशलेम और सारी यहूदियों में, समरियों में, और करके हम पढ़ते हैं। ये जो आग जो है ये पवित्र आत्मा को हमें बतलाते हैं। అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనములో और प्रेरितों की पुस्तक में 2वां अध्याय 3 और 4 वचन में जब हम पढ़ते हैं, ప్రభు చెప్పినట్లుగా శిష్యుల మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు రాలగా అందరూ పరిశుద్ధాత్మ నొందిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరని అక్కడ మనం చూస్తాం. देखिए जब ये 2वां अध्याय 3-4 वचन में जब हम पढ़ते हैं, जब उन्होंने प्रभु यीशु मसीह ने कहे हुए वचन के अनुसार, तो उन्होंने आग सी जीभें फटती हुई दिखाई दी, और उनमें से हर एक पर ठहरी। वे सब पवित्र आत्मा से भर गए, और जिस प्रकार आत्मा ने उन्हें बोलने की सामर्थ्य दी, वे अन्य अन्य भाषा बोलने लगे। దేవుడు వారికి మార్గమంతయు వారికి కావలసిన నీటినిచ్చాడు, ఆహారాన్ని ఇచ్చు కానాను దేశానికి నడిపించాడు. और परमेश्वर जो है उनको जो है आहार देते हुए और पानी देते हुए, हर एक चीज देते हुए उनको रास्ते में परमेश्वर जो है उनको चलाते आया है। కాబట్టి ఇక్కడ నిర్గమకాండము 15వ అధ్యాయం 27వ వచనంలో देखिए निर्गमन की पुस्तक 15वां अध्याय 7वां वचन में जब हम पढ़ते हैं, तो తర్వాత వారు ఏలీములోకి వచ్చిరి, అక్కడ 12 నీట బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను, వారు అక్కడనే ఆ నీళ్ళ మీద దిగిరి. अन्ना 15वां अध्याय లాస్ట్ వర్స్ 27. 27वां वचन जब पढ़ते हैं, 15वां निर्गमन की पुस्तक 15वां अध्याय 27, तब वे एलीम को आए जहाँ पानी के 12 सोते और 70 खजूर के पेड़ थे, और वहां उन्होंने जल के पास डेरा खड़ा किए। దేవుని ప్రజలు ఎర్ర సముద్రం నుండి ముందుకొచ్చి అరణ్య మార్గం నడుస్తున్నప్పుడు మారాకు వచ్చారు. ఆ నీళ్లు చేదైనగా ఉన్నాయి అక్కడ. देखिए उन लोग मिस्र देश में से निकल कर मारा के पास आया, वहां का जल जो है वो कड़वे थे।
ఎర్ర సముద్రం నుండి దాటి వచ్చారు. తర్వాత ముందుకు వెళ్ళగా మారా చేరారు. ఆ నీళ్లు చేదైనగా ఉన్నాయి. लाल समुद्र को पार करके वहां पर जब उन लोग मारा में आया, वहां के जो पानी है वो कड़वे थे। ప్రజలు మేమేమి తాగుతామని మోషే మీద సణుక్కున్నారు. और उन लोग जो है वहां पर मूसा का ऊपर जो है कुड़कुड़ाया। మోషే దేవునికి మొరపెట్టాడు. और वहां पर जो है मूसा परमेश्वर को प्रार्थना की। దేవుడు ఆయనకు ఒక చెట్టును చూపాడు. ఆ చెట్టును నీళ్ళలో వేయమన్నాడు. और परमेश्वर ने जो है मूसा को एक झाड़ दिखाया और वो झाड़ को पानी में डालो करके उन्होंने कहा। ఆ నీళ్ళలో ఆ చెట్టు వేయబడిన తర్వాత నీళ్లు మధురంగా మారిపోయాయి. और जब वो झाड़ वो पानी में डाला तो वो पानी जो है मधुर हो गया करके हम देखते हैं। ఆ ప్రకారంగా యేసు ప్రభు మన జీవితాల్లో ఆ ఆ చెట్టు వలె నరకబడి ఇవ్వబడిగా మన చేదును ఆయన హరించి ఉంటున్నాడు. इसी प्रकार हमारा प्रभु यीशु मसीह जो है हमारे कड़वेपन को क्रूस पर उन्होंने लेकर और हमें मधुर बनाया। సో మెల్లగా చెప్పండి పర్లేదు. యోహాను సువార్త 4:14లో యేసు ప్రభు వారు సమర స్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. यहाँ पर यूहन्ना के शुभवर्तमान 4वें अध्याय 14 वचन में हम देखते हैं तो प्रभु यीशु मसीह जो स्त्री से वो बात कर रहे हैं। ఆమెతో యేసు ప్రభు అన్నాడు, త్రాగటానికి నీళ్ళు ఇమ్మన్నప్పుడు ఆమె అన్నది, నీవు ఈదుడు ఆయన, నీవు సమర స్థితిలో నన్ను ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు అన్నారు. देखिए जब प्रभु यीशु मसीह ने वो समर स्त्री से पूछा कि तो मुझे थोड़ा पानी दो करके, तब वो समर स्त्री कहती है कि तो यहूदी होकर समर स्त्री से कैसा तो पानी मांग रहा है करके वहां पर बातें करते हुए हम लोग देखते हैं। అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు ఎప్పుడు దప్పికుడు అన్నాడు. और तभी प्रभु यीशु मसीह ने कहा मैं जो पानी दूंगा वो कभी भी प्यासा ना होगा करके कहा है 13 वचन में। కాబట్టి అక్కడ ఆ మాట్లాడిన తర్వాత, ఆ సంభాషణ తర్వాత ఆయన మెస్సియాను గుర్తించి ఆమె కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఆ సమాచారాన్ని చెప్పింది. इस प्रकार से उनका जो वार्तालाप होने के बाद जो है वो समर स्त्री ने वो जो है प्रभु यीशु मसीह है मसीहा है करके जानकर वो जल्दी से दौड़ के अपनी गांव में जाके वो जो गवाही देते हुए हम लोग देखते हैं। హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడింది. और हिब्री की पुस्तक में 10वां अध्याय 27वें वचन में इस प्रकार से लिखा है 22 నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన అనగా వాక్యమైన నీటితో మనలను పవిత్రపరచుకోవాలి దేవుని సందరికి వచ్చే ముందని అక్కడ ఆ మాటను చూస్తున్నాం. देखिए यहाँ पर तो आओ हम सच्चे मन और पूरे विश्वास के साथ और विवेक दोष दूर करने के लिए हृदय के छिड़कार लेकर और देह का शुद्ध जल से धुलवा कर परमेश्वर के समीप आए। इसका मतलब है जल से परमेश्वर की वचन के जल से हमें शुद्ध करके परमेश्वर के पास आना है। ప్రియులారా, మరి నాలుగోదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశం వచ్చినప్పుడు 40 ఏళ్ళు వాళ్ళు మన్నానే తినారని లేఖలు చూస్తున్నాం. देखिए इस्राएल लोग जो है उनको वाचा का देश आने तक 40 वर्ष जो है उन लोग मन्ना को खाया करके हम देखते हैं। నిగమకాండం 16వ అధ్యాయం 35వ వచనాన్ని చూడండి. निर्गमन की पुस्तक 16वां अध्याय है ना 35వ వచనం 35वां वचन जब हम पढ़ते हैं तो ఇశ్రాయేలీలు నివసింప దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిని, వారు కానాను దేశపు మూలమేర వరకు మన్నాను తినిరి. देखिए इस्राएल जब तक बसे हुए देश में न पहुंचे तब तक अर्थात 40 वर्ष तक मन्ना खाते रहे। वे जब तक कनान देश की सीमा पर नहीं पहुंचे तब तक मन्ना खाते रहे करके हम पढ़ते हैं। యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు అన్నాడు, 6వ అధ్యాయం 35వ వచనం యోహాను సువార్త,
యేసు यूहन्ना के అన్నాడు జీవ 6वां अध्याय 35वें वचन में प्रभु यीशु मसीह ने कहा, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడను. यीशु ने उनसे कहा, जीवन की रोटी मैं हूं, जो मेरे पास आता है वो कभी भूखा ना होगा करके प्रभु ने कहा। అదే అధ్యాయం 6వ అధ్యాయం 58వ వచనంలో ఇలా రాయబడింది. वही 6वां अध्याय 58वां वचन में इस प्रकार से लिखा है, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరుల మన్నాను తిని చనిపోయినది కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును అన్నాడు. जो रोटी स्वर्ग से उतरी यही है, उस रोटी का समान नहीं जिसे बाप दादाओं ने खाया और मर गए। जो कोई यह रोटी खाएगा वो सर्वदा जीवित रहेगा करके प्रभु ने कहा। ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. व्यवस्था विवरण की पुस्तक में जब हम जाते हैं तो अन्ना अध्याय 8వ అధ్యాయము 4వ వచనం. 8वां अध्याय 4थे वचन में जब हम देखते हैं, ఈ 40 సంవత్సరములు నీ వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. देखिए 4था वचन में जब हम पढ़ते हैं तो इस 40 वर्ष में तेरे वस्त्र पुराने नहीं हुए और तेरे तन से भी नहीं गिरे और ना तेरे पाँव फूले। మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ఏమి తిందుమో ఏమి తాగుదమో చింతించకండి అన్నాడు యేసు ప్రభు. प्रभु यीशु मसीह ने मत्ती के शुभ वर्तमान में 6वां अध्याय 31वें वचन में कहा, तुम क्या खाओगे क्या पियोगे करके तुम विचार करते हो करके कहा। వాస్తవంగా మనం ధరించుకోవాల్సింది ఏంటంటే కొలస్సీ రాసిన పత్రిక 3:12. देखिए कोलोसी की पत्रिका 3वां अध्याय 12 वचन जब हम पढ़ते हैं, జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతం ధరించుకోనమని అక్కడ ఉన్నది. అన్నది కొలస్సీ 3:12. 3वां अध्याय 12 वचन, इसलिए परमेश्वर ने चुने हुए के समान जो पवित्र और प्रिय है बड़ी करुणा और भलाई और दीनता और नम्रता और सहनशीलता धारण करो करके कहते हैं। పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 ఇలా రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1. पेतरस की पुस्तक 4वां अध्याय 1 वचन में इस प्रकार से लिखा है, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ధరించుకొనుడి. इसीलिए जबकि मसीह ने शरीर में होकर दुख उठाया तो तुम भी उसी मानस को हथियार के समान धारण करो करके कहते हैं। ప్రియులారా, మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యము దేవుని పిల్లకిస్తూ అలాగూ కానాను దేశం నడిపించాడు. इस प्रकार से परमेश्वर जो है इस्राएल लोगों को संभालते हुए उनकी वाचा का देश कानान देश को उन्होंने पहुंचाया। నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, निर्गमन की पुस्तक में 15वां अध्याय 24वें वचन में जब हम देखते हैं तो, నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములో దేనిని మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అన్నా 15వ అధ్యాయం 26వ వచనం అండి, ఆఖరిలో 26वें वचन में जब 15-26 ना 15-26 నేను ఐగుప్తులో కలిగే ఆఖరిలో ఉంటుంది. तो जब हम देखते हैं तो जितने रोग मैंने मिस्र में पर भेजा है उनमें से एक भी तुझ पर नहीं बोझेगा करके कहते हैं। కాబట్టి దేవుని పిల్లలకు ఆయన స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. इसीलिए परमेश्वर जो है अपनी प्रजा को जो है उन्होंने चंगाई दिया और ना बीमारी से बचाया। ద్వితీయోపదేశ కాండం మనం చదువుకున్న భాగంలో 8:4లో నీ కాలు కూడా వాయలేదన్నాడు ప్రయాణంలో. और व्यवस्था विवरण की पुस्तक 8वां अध्याय 4वां वचन में जब हम देखते हैं तो उसका पैर भी सूजा नहीं करके हम पढ़ते हैं। तो యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది.
यशायाह नबी की पुस्तक में 53वां अध्याय में 4 वचन में जब हम पढ़ते हैं तो प्रभु तो उन्होंने खाई हुई गायों के कारण जो है हमें चंगाई मिला करके हम लोग देखते हैं। నేను స్వస్థపరచు యెహోవాను నేనని ప్రభు అక్కడ చెప్పాడు నిగమ కాండములో. ఇక్కడ ప్రభు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. चंगाई देने वाला परमेश्वर मैं हूं करके निर्गमन की पुस्तक में कहा, और जब यशायाह की पुस्तक में जब 53वां अध्याय में हम लोग देखते हैं तो प्रभु यीशु मसीह ने पाए हुए गायों के कारण जो है हमें वो चंगाई मिला करके हम लोग देखते हैं। కీర్తన గ్రంథం 91 కీర్తన 7వ వచనంలో ఇలాగుంది. देखिए भजन संहिता 51वां अध्याय में 7वें वचन में इस प्रकार से लिखा है, చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాలు చేయి రోగమునకైనను భయపడకుందువు. 6वें वचन में ना उस मरी से जो अंधेरे में फैलती है और ना उस महारोग से जो दिन को दोपहर में उजड़ती है करके हम पढ़ते हैं। तो ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. व्यवस्था विवरण की पुस्तक 29वां अध्याय में हम अध्याय 29 29:5 29वां अध्याय 5वां वचन जब पढ़ते हैं, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. मैं तुमको जंगल में 40 वर्ष लिए फिरा और ना तुम्हारे तन पर वस्त्र पुराने हुए और ना तेरी जूते तेरे पैर में पुरानी हुई करके हम पढ़ते हैं। అపోస్తలుల కార్య గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే प्रेरितों की पुस्तक में 12वां अध्याय 5वें वचन में जब हम देखते हैं, పేతురు చెరసాల వేయబడ్డాడైతే సంఘము అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తుంది. देखिए पेतरस तो जो है वो बंदी जेल में डाला गया, परंतु कलीसिया जो है उनके लिए प्रार्थना कर रही है। వారు జాన్ మార్క్ ఇంట్లో కూడి వారు అతనితో ప్రార్థన చేస్తున్నారు. उन लोग एक मन होकर प्रार्थना कर रहे हैं। అయితే ఆ సమయంలో పేతురును పెరుసాల దగ్గరికి దేవదూత వచ్చి అతను లేపి సంఖ్యల మధ్య బంధించబడ్డాడు. ఆ దేవదూత తట్టిన వెంటనే సంఖ్యలు విడిపోయినాయి. ఆ పేతురుతో అన్నాడు దేవదూత, నీవు చెప్పులు తొడుక్కొని లేవన్నాడు. లేచి లేపు చెప్పులు తొడుక్కోమన్నాడు. देखिए पेतरस जब वो बंदी गृह में था तो बंदी गृह में दूत जाकर पेतर का हाथ पकड़कर उन्हें उठाया और कहा तुम जो है अभी वो चप्पल पहनो करके वहां पर कहते हुए हम लोग देखते हैं। చెప్పులు తొడుక్కొని లేమని చెప్పిన మాటను అక్కడ చూస్తున్నాం. देखिए तुम चप्पल पहनकर खड़ा हो जाओ करके कहते हुए हम लोग वो वचन को हम देखते हैं वहां पर। మార్క్సు వార్త 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందామండి. मरकुस की शुभ वर्तमान 6वां अध्याय 7, 6 और 7 वचन में हम देखते हैं वो बात। మార్క్సు వార్త 6వ అధ్యాయం, ఒక్క నిమిషం. ఆరవ అధ్యాయము 7వ వచనం ఉండండి. ఆయన 12 శిష్యులను తన ఎదుగు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపత్రాతుల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికర్రనైన తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనా తీసుకొనక చెప్పులు తొడుక్కొనని అనియు 2 అంగీలు వేసుకొని వద్దని వారికి ఆజ్ఞాపించాను. देखिए मरकुस की शुभ वर्तमान 6वां अध्याय 7 और 8 वचन में उन्होंने 12 को अपने पास बुलाया और उन्हें दो दो करके भेजने लगे और उन्हें अशुद्ध आत्माओं पर अधिकार दिया। उन्होंने उन्हें आज्ञा दी, मार्ग के लिए लाठी छोड़ और कुछ ना लो, ना तो रोटी ना झोली ना बटुए के पास, परंतु जूताएं पहनो और दो दो कुर्ते
ना पहनो करके कहते हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. एफेसियों की पुस्तक में 6वां अध्याय 15 15 है ना 15వ 10 వచనం. हाँ 15 6 पढ़ते हैं। 15 हाँ 15वां वचन में 14 15 చదువుకుందాం. ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టుకొని నీతి అయిన మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడు తొడుక్కొని నిలబడి. और पाँवों में मेल के सुसमाचार को तैयार किए जूतों पहनकर और इन सब के साथ विश्वास का ढाल लेकर स्थिर रहो करके हम पढ़ते हैं। ఆ నహూము గ్రంథంలో మొదటి అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. नहूम की पुस्तक में एक वचन है 15వ అధ్యాయం మొదటి అధ్యాయము 15వ వచనం. ना? సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేవాని పాదములు పర్వతుల మీద కనబడుచున్నవి. యూదా నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబలను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించాడు, వాడు బొత్తిగా నాశనమైన ఆ మాట చూస్తున్నాం. देखिए नहूम की पुस्तक है ना अध्याय అధ్యాయం 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 15వ వచనం. ఫస్ట్ చాప్టర్ 15th వర్స్. 15वां अध्याय 15 वचन देखो, पहाड़ों पर सुसमाचार का सुनाना वालों और शांति का प्रचार करने वाला आ रहा है। अब ये यहूदा अपने सर्व मन और अपनी मन्नतों पूरी कर, क्योंकि वह छोटा फिर कभी तेरे बीच में ना होकर ना चलेगा, वह पूरी रीति से नष्ट हुए करके हम पढ़ते हैं। हाँ అలాంటి వాక్యాన్ని మాటనే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తామండి. यही बात तो है यशायाह नबी की पुस्तक 52वां अध्याय में हमको पढ़ने को मिलते हैं। అక్కడ కూడా ఇలా రాయబడింది, సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయంతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. देखिए 52 यशायाह नबी की पुस्तक 52वां अध्याय 7वां वचन है, पहाड़ों पर उसके पाँव क्या ही सुहावने हैं जो शुभ समाचार लाते हैं, जो शांति की बात आता है और कल्याण का शुभ समाचार और उद्धार का संदेश देते हैं। సువార్త ప్రకటించే వారి పాదాలు మరి ఎంత పర్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నవని ఇక్కడ మనం చూస్తున్నాం. देखिए सुसमाचार सुनाने वालों का जो पाव क्या ही सुहाने हैं करके हम लोग पढ़ते हैं। సమయం అయిపోయింది కనుక వాక్యాన్ని మనం ముగింపు చేస్తున్నాం. అందుకంటే అందులో మన ఒకసారి బ్రీఫ్ చేసుకున్నట్లయితే మనం ధ్యానం చేసిన వాటిలో మనం 7 విషయాలు మనం చూసాం. देखिए अभी तक हमने जो अध्ययन किया उन विषयों में अगर हम लोग देखते हैं तो 7 बातें देखे हैं। ఒకటి మేఘ స్తంభము, एक हम देखते हैं मेघ का स्तंभ है, రెండవది అగ్ని స్తంభము, दूसरा जो है अग्नि का खंभा, మూడవది వారికి నీళ్లు, और तीसरी बात हम देखते हैं तो उनको पानी, నాలుగవది వారికి మన్నా ఆహారము, और चौथी बात जो है मन्ना उनको भोजन के रूप में, వారు వస్త్రాలు పతకిల్లకపోవడము, और पांचवी बात देखते हैं तो उनका वस्त्र जो है जूना नहीं हुआ, ఆరవదిగా సంపూర్ణ ఆరోగ్యము దేవుడు వారికి ఇచ్చాడు, और छठी बात जो है पूरा उनको पूर्ण आरोग्य बल से परमेश्वर ने रखा, ఏడవదిగా చెప్పులు గురించి మనం అక్కడ విన్నాం. అంటే చెప్పులు తొడుక్కొనిటే సిద్ధపాటును చూపిస్తా ఉంది. और सातवीं बात जो है चप्पल को हमने देखा, वो तैयारी को हमें बतलाते हैं करके हमने देखा। పాదములకు సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కోవాలని అక్కడ మనం ధ్యానం చేశాం. हमें पैरों को तैयार हुए जो मन है सिद्ध मन से हमें चप्पल पहनना है करके हमने देखा। ప్రియులారా సమయం అయిపోయింది కనుక ముగించుకుందాం. मेरे प्रिय भाइयों समय खत्म हुआ, इसके लिए हम लोग समाप्त कर देंगे यहाँ पर।
भाई शेखर जी प्रार्थना करने से ये सभा को समाप्त करेंगे. ना सब्जेक्ट खत्म कर दो ना, उन्हें कितना कितना टाइम लगेगा? थैंक यू। ఎవరండి? सब्जेक्ट खत्म कर दो, अगर- कितना टाइम लगेगा पूछो? आरबी आरबी कितना पॉइंट है ना, और कितना पॉइंट है? 7 नहीं, और कितना पॉइंट है बचा हुआ अभी? ये इस संदेश में पूरा किया. हाँ, हो ऐसा गया ना? करना चाहे तो बहुत रहेगा. ठीक है, ठीक है, शुक्रिया, शुक्रिया, थैंक यू. ओके.